హలో. యా రాకేష్. అటెండ్ అయింది బట్ నో యూజ్. అదే మేనేజర్లో ఇంటర్వ్యూ క్లియర్ కాలేదు. సో మోస్ట్లీ ఇన్ఫామ్ చేస్తామన్నారు. సో చూద్దాం. రిజెక్ట్ అయినట్టే మోస్ట్లీ. ఏం చేయలేం లేదు. బట్ ఇట్ వాజ్ గుడ్. బట్ ఏం చేయలేము. అది మేనేజర్ రౌండ్లో కొద్దిగా అవైలబుల్గా ఎక్స్పీరియన్స్ కావాలంటారు. దట్ ఈస్ ద రీజన్. చూద్దాం ఏమవుతుందో. లెట్స్ వెయిట్ అండ్ సీ. సరే ఇంటికి వచ్చాం, మరీ చేస్తాం. మరి బై. ఇంటర్వ్యూ ఏమయ్యా? ఏమైంది? దొబ్బింది అంతే. కూర్చో, నీళ్ళు తెస్తా, కూర్చోవా. చెప్పింది తినేలేదు మీ అన్నయ్య అప్పుడే. సమాధానంగా ఉండి చెప్తాను. దానికి డల్గా ఉండేది నువ్వు. ఇంటర్వ్యూ అదే డల్గా అనుకుంటారా? ఇప్పుడే మీ అన్నయ్య అట్లా ఆర్మీకే పోకూడదే. దేశ సేవ చేసినట్లా ఉంటుంది. మంచి పేరు సంపాదించుకుంటావు. వచ్చిండే వదిలేసి వాళ్ళు ఇట్లంతా తిప్పులు నీకు. ఆల్రెడీ అన్నయ్య పోయి దేశాన్ని సేవ్ చేస్తాను. ఇది కుటుంబం చూసుకోవాలంటే ఉండాలి కదా మేడం. అట్లా నేను మీ అప్పు చూసుకుంటాము. సమాధానంగా ఉండు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటావు నువ్వు? అమ్మ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయమ్మా. అటెంప్ట్ చేస్తాను డెఫినెట్గా. ఏదో ఒకటి వస్తుంది. అది కాదు మేడం. బట్ నాతో ఫోర్స్ చేయదు నీకు. మరి ఆల్రెడీ నీ పెద్ద కొడుకు పంపించినావు కదా. ఓకే, నీ పెద్ద కొడుకు పోయినాడు కదా. నేనేమంటే దేశ సేవ చేయొచ్చు, మంచి పేరు సంపాదించుకోవచ్చు అని. అది ఓకే అన్న, ఐ యాక్సెప్ట్ ఇట్. కానీ నేనేం చెప్తానంటే ఆల్రెడీ నీ కొడుకు పోయి దేశాన్ని సేవ్ చేస్తా అన్నాడు. నేను ఈ నుండి ఫ్యామిలీ చూసుకోవాలని నా ప్లానింగ్. అది నా మైండ్లో ఉంది. సో నాకు ఫోర్స్ చేయదు దయచేసి. ఓకే. హలో, వాళ్ళ బ్రదర్ మాట్లాడుతున్నాండి. ఎప్పుడు సార్? సార్ సార్ మీరు మాట్లాడేది ఆదిత్య గురించే కదా? సార్ నిజమా సార్? దేవుడా, అందుకే చెప్పాను నేను మీకు వెళ్ళొద్దా అని. ఇప్పుడు మా అమ్మకి ఎలా చెప్పాలి ఇచ్చాను? మా అమ్మకి ఎలా ఆర్మీ ఆర్మీ అన్నావు కదరా. భగవంతుడా, అమ్మకెలా చెప్పారా? అమ్మకెలా చెప్పాలి? చెప్పకూడదా? దేవుడా,
అన్నయ్య నన్ను వదిలిపోవాలి అనిపించిందిరా నీకు. ఇలా చెప్పాలరా మా అమ్మకి. నీకు చిన్న గీత పడితే నాది విలువలు అడిపోతుంది. ఇప్పుడు నువ్వు లేవన్నా నిజాన్ని ఎలా 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 భగవంతుడా. చెప్పాలి, నేనే ధైర్యం చెప్పాలి. మా అమ్మకు నేనే ధైర్యం చెప్పాలి. చెప్తాను. పూజ చేస్తున్నావా? అమ్మా ఒక విషయం చెప్తాను, దయచేసి బాధపడదమ్మా. ఇంటర్వ్యూ కాదమ్మా, ఇంకేమి అది అది మనకు తీరని లోటమ్మా. దయచేసి చెప్పురా. అన్నయ్య ఎత్తుల్లో చనిపోయాడమ్మా. అమ్మా ఇదే నిజమమ్మా? లేదమ్మా. లేదు, కాదమ్మా, అబద్ధమమ్మా. ఇదే నిజం. ఇప్పుడు ఫోన్ వచ్చిందమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. అమ్మా దేశం కోసం పంపించాను నీ వల్ల. దేవుడా, ప్లీజ్ అమ్మా, ఏడవుతామా. ప్లీజ్ అమ్మా. ఇవన్నీ పూజలు చేశాను దేవుడా. నీకు దేశం బాగుండాలా, నా కొడుకు బాగుండాలా, మంచి పేరు సంపాదించుకోవాలని ఎన్ని పూజలు చేశానప్ప నీకు. అయినా కొడుకు పోయినా కానీ నాకు గర్వంగా ఉంది. దేశం కోసం నా కొడుకు ప్రాణాలు వదిలినాడని గర్వంగా ఉంది నాకు. మరి ఇంకో కొడుకుని కానీ పంపించి దేశాన్ని కాపాడాలని ఆకురత ఉంది నాకు. దేశం కొడుకు పోయినా నాకు ఆనందంగానే ఉంది. ఒక పక్క బాగా చేసినా ఒక పక్క ఆనందంగా ఉంది. వాళ్ళ దేశం కోసం పోరాడల్లా, మీ అన్న పేరు నిలబెట్టాలా, పోరాడల్లా దేశం కోసము. దేవుడు అందరికీ ఒకేలా కాదు కదా, ఒకేలా చేయడప్ప. ఒక్కొక్కరికి ఒక్కొక్క రాత రాసింటాడు, వాని రాత అందులో ఉంది. నీవైనా పోరాడి సాధించాలి. మన కుటుంబంలో ఒక్కరు ఎవరో ఒక్కరు పేరు సంపాదించి దేశాన్ని కాపాడాలి. కాదు, అందరికీ ఒకే రాత రాయుడు ఆ దేవుడు. వెళ్ళాలి, మీ అన్న పేరు నిలబెట్టాలి. వెళ్ళాలి, మీ అన్న పేరు నిలబెట్టాలి. నిలువెత్తును నిప్పు కంచెపై నువ్వుంటేనే జాతి బావుగా ఎగురుతుందిరా, పైకెగురుతుందిరా. ఇల్లే ఇండియా, దిల్లే ఇండియా, నీ తల్లే ఇండియా. తన భరోసా నువ్వే దేశం కొనక, నీ సేవక ఓ సైనిక.